ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని విభజించి యుధిష్ఠిరునికి పట్టాభిషేకానికి ఒప్పుకుంటాడు. తరువాత రాజ్యసభలో కురు రాజ్యంలో ఏ ప్రదేశాన్ని పాలించాలనుకుంటున్నావు అని మహారాజు యుధిష్ఠిరుణ్ణి అడుగుతాడు. ఖాండవప్రస్థం అని చెప్తాడు. అక్కడ ఎవరూ నివసించలేరు, అక్కడ నాగులు ఉంటాయి. వారి నాయకుడు తక్షకుడు అనే భయంకరమైన నాగు. అతను ఖాండవప్రస్థంలో అడుగుపెట్టిన మనుషులను వధించి తీరుతానని శపథం చేశాడు. ఆ తక్షకుడు భీష్ముడు ఆ ప్రదేశం వద్దు అని చెప్తాడు. దానికి బదులు భీష్ముడు వేరే నగరాలను కోరుతాడు. కానీ దానికి ధృతరాష్ట్రుడు ఒప్పుకోరు. యుధిష్ఠిరుడి కోరిక నెరవేర్చడం నా కర్తవ్యం అని అంటాడు. యుధిష్ఠిరునికి మహారాజు 1,00,000 స్వర్ణముద్రికలను కానుకగా ఇస్తాడు. ఈ నగరంలోని ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా నీ వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉంటే వారిని కూడా తీసుకెళ్ళు అని చెప్తాడు.